నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్కారం పద్మిని. సుధా గారు ఒక కడుపును పుట్టిన పిల్లలే అవును. అక్క చెల్లెలు అనుకోవచ్చు, అన్నదమ్ములు అనుకోవచ్చు. ఒకేలాగా తల్లిదండ్రులు ఖచ్చితంగా పెంచుతారు. ఇట్లాంటి వ్యత్యాసం ఉండదు. అయితే ఎవరి తలరాతని బట్టి ఒక తమ్ముడు మంచి పొజిషన్ కి వెళ్ళిపోయి, తమ్ముడు ఒకవేళ అన్నయ్య ఒకవేళ నార్మల్ పొజిషన్ లో ఉన్నాడు, అక్క ఒక మంచి పొజిషన్ లో ఉంది, చెల్లి మాత్రం కష్టాలు పడుతుంది. డెఫినెట్ గా ఎంత ఒక కడుపును పుట్టిన పిల్లలైనా బోల్డ్ అంత క్యాలిక్యులేషన్స్ వచ్చేస్తాయి. వాళ్ళు వీళ్ళు కలవకపోవటము, అంత పెద్ద వాల్యూ ఇవ్వకపోవటము, ఏదైనా ఫంక్షన్స్ లో వెళ్ళినప్పుడైతే మరి అందరికీ అర్థమైపోతుంటుంది ప్రస్ఫుటంగా వీళ్ళకి అంతేం సీన్ ఇవ్వట్లేదు. ఈ మొత్తం సినారియోలో ఎక్కువగా బాధపడేది తల్లిదండ్రులు. కరెక్ట్. అరే వీళ్ళిద్దరు రామలక్ష్మణ్ లాగా ఉంటే చూడాలని అనుకున్నాము, ఇలా అయిపోయింది అని ఖచ్చితంగా బాధపడతారు. సో ఈ రిలేషన్షిప్స్ అవి ఏ రిలేషన్ అయినా కూడా బాగుండాలి, ఒకరికొకరు సఖ్యంగా ఉండాలి. ఒకడు కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఆదుకుంటే నీకు కష్టం ఉన్నప్పుడు ఇంకొకటి ఆదుకుంటాడు. దట్స్ కాల్డ్ ఇది మనం డెఫినెట్ గా మైండ్ లో పాతి పెట్టేయాలి, లేకపోతే మనకు ఒకడు హెల్ప్ చెయ్యడు. రైట్. ఈ రిలేషన్స్ అనేవి డెఫినెట్ గా బాగుపడాలి అని అంటే లా ఆఫ్ అట్రాక్షన్ లో ఏదైనా టెక్నిక్ ఉందా? తప్పకుండా ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇది చూసాము అంటే ఎప్పటికైనా లా ఆఫ్ అట్రాక్షన్ లో ఫస్ట్ మనం చెప్పేది సెల్ఫ్ ఎస్టీమ్ అని చెప్తాం. అంటే ఏంటి, నువ్వు చేయగలిగినంతే నువ్వు చేయగలవు. ఇప్పుడు నా బ్రదర్ ఏమో పైకి వచ్చేసాడు, నేను అంత రాలేదు అని ఫీల్ అయ్యేది ఎవరు? కదా. సో ఇద్దరు బ్రదర్స్ లో అదే ఉంటుంది. వాడికి లేకపోవచ్చు, నేను హుందాగా ఉన్నాను అని ఉండకపోవచ్చు బ్రదర్కి, కానీ నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జస్ట్ జనరల్ గా చెప్తున్నాను. ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ లైక్ నేనేం చేయలేకపోతున్నాను, ఆ స్థాయికి రాలేకపోతున్నాను అనేది నీ సెల్ఫ్ ఎస్టీమ్ ని నిన్నే నువ్వు కించపరుచుకుంటున్నావు. అంటే ఏంటి? ఫస్ట్ సెల్ఫ్ ఎస్టీమ్, దాంతో పాటు సెల్ఫ్ లవ్. అంటే ఏంటి, నువ్వు ఎంత చేయగలవు అంతే చేయగలవు, నీకు మించి నువ్వు చేయగలవు. సరే, నువ్వు చాలా అందరూ ఏమో భోజనాలు పెడుతూ ఉంటారు, బుఫే ఉంటుంది, నువ్వు ఎంత తినగలవో అంతే తినగలవు. కరెక్ట్. ఉంది కదా, అన్ని తినగలవా? తినలేం. ఇది అంతే, ఏదైనా అంతే కదా. సో దీంట్లో మార్చుకోవాల్సింది ఎవరిని? నువ్వే. కరెక్ట్. ఇది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? కుటుంబం వచ్చినప్పుడు. అంటే ఏంటి, విడిగా కుటుంబం ఇండివిజువల్ కుటుంబాలు వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే థర్డ్ పర్సన్, ఫోర్త్ పర్సన్ అందరూ ఎంటర్ అవుతారు. సో ఇవన్నీ వాళ్ళు ఎంటర్ అయినా, అది కూడా కావాలి మనకి, కానీ ఎంటర్ అయినా మనం సన్నిహితంగా ఉండాలి బ్రదర్తో అనేది మనకు ఉండాలి ఫస్ట్. సో మనం మారితే చుట్టుపక్కల పరిస్థితి కూడా మనకి మారుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేది అదే. నువ్వు ఏది ఇస్తే అదే మనకి వెనక్కి తిరిగి వస్తుంది. సో నువ్వేమో ఏమనుకుంటున్నావు, నేను ఆ స్థాయికి రాలేను, రాగలుగుతానా? క్వశ్చన్ మార్క్. ఇవన్నీ అనుకుంటున్నావు కదా మరి. సో అనుకోవడం వల్ల నువ్వేంటి, వాళ్ళని నిన్నులాగే చూస్తున్నావు. ఇట్ ఈస్ యువర్ రిఫ్లెక్షన్. అంటే వాళ్ళని కూడా అనుమానంగా చూస్తున్నావు, అందుకని నువ్వేమో ఫ్రీగా ఉండలేకపోతున్నావు. ఇంతే దానికి. సో ఎప్పుడు నువ్వు నీ థాట్స్ ని మార్చుకుంటున్నావో అప్పుడు ఈజీగా, అంటే ఏంటి, అందరితోనూ నవ్వుతూ సంతోషంగా ఉండగలం. అంటే ఏంటి, మనం ఎంత చేయగలిగితే అంత చేయగలం అనేది ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అంటే నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ అవతల వ్యక్తుల నుంచి ఒక అవమానాలు వస్తాయి, ఎందుకంటే డబ్బుతోనే ముడిపడి ఉంది యావత్ ప్రపంచం కూడా. నువ్వు సంపాదిస్తున్నావు అంటే నీకు ఇచ్చే వాల్యూ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతే కదా, పెళ్ళాలే చెప్తారు కదా, వాళ్ళే నోరు పూస్తారు. అంతే. రైట్. ఒకవేళ నిజంగానే అవమానాలు గనక వస్తే, డబ్బు లేదు అన్న నెపంతో, మరి ఎట్లా దాన్ని హ్యాండిల్ చేయాలి? మొత్తం డబ్బు లేకుండా ఎందుకు ఉంటుంది? ఇద్దరు ఎందుకు ఉంటుంది కదా. మరీ ఏమి చేయకుండా కూర్చునే వాళ్ళు ఈ కాలంలో ఎవరున్నారు? సో ఒక భేదం ఉన్నప్పుడు ఆ స్థాయికి నువ్వు సెలబ్రిటీ స్థాయికి కానీ, లేకపోతే ఆ స్థాయికి నువ్వు వెళ్ళలేదని నువ్వు అనుకుంటున్నావు. తమ్ముడో లేకపోతే చెల్లెలో అక్క అనుకోవట్లేదు అక్కడ. నేను అదే చెప్తాను, డిఫరెన్స్ బిట్వీన్ టూ మైండ్ సెట్స్. సో వాళ్ళు అనుకుని నిన్ను అన్నప్పుడు నువ్వు దూరంగా ఉండు, ఎవరు వద్దంటలే, నీ మానసిక పరిస్థితి బట్టి అప్పుడు దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. న్యాచురల్ గా జరిగే ఒక కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ అది. బట్ వెన్ బోత్ ఆఫ్ దెమ్ సన్నిహితంగా ఉండాలి, ఆ అబ్బాయి అట్లా అనుకోవట్లేదు అంటే, రెండో అబ్బాయో లేకపోతే బ్రదరో సిస్టరో అనుకోవట్లేదు అన్నప్పుడు ఏంటంటే మనం మార్చుకోవాలి. అదొక్కటి కాకుండా ఎవరైనా మనం తిట్టినప్పుడు కూడా మనం ఏం మాట్లాడగలం, సైలెంట్ గా ఉండాలి. మనకి చెప్పిందే అది మన ధర్మంలో. సైలెంట్ గా ఉండి
క్వైట్ గా వెళ్ళిపోతే నేచర్ విల్ టేక్ కేర్, యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. ఆ సిచ్యువేషన్ మారుతుంది. ఎప్పుడు ఒకలా ఉంటుంది సిచ్యువేషన్. కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్తారు, పైన ఉన్న వాళ్ళు కిందకి వస్తారు. Right. సో నేను రావాలి అంటలేదు, అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి అంటున్నాను. Right. మనం చూస్తున్నాం అలాగే చాలా. Right. సో ఏంటంటే అది ఫస్ట్ మన్ని మనం మార్చుకోవాలి. ఎప్పుడు మన్ని మనం యాక్సెప్ట్ చేస్తాము అప్పుడు అన్ని బాగుంటాయి పరిస్థితులు అని చెప్పడానికి అన్నమాట. ఇక టెక్నిక్ విషయానికి వస్తే బాంధవ్యాలు సన్మార్గంలో ఉండాలి, లేకపోతే చక్కగా సఖ్యంగా ఉండాలంటే ఏం టెక్నిక్ యూజ్ చేయాలి? ఏదైనా నేను చెప్పినట్టు యాంకరింగ్ టెక్నిక్ ఏదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక జపం చేయొచ్చు, ఒక పూజ చేయొచ్చు, ఒక మంత్రం పెట్టచ్చు, పొద్దున్నే లేచి మెడిటేషన్ చేసుకోవచ్చు, జర్నలింగ్ చేయొచ్చు, 369 టెక్నిక్, 555, 777 ఎన్నో ఉన్నాయి. ఒకటి చెప్పండి పవర్ఫుల్ గా. పవర్ఫుల్ అంటే నేను యూజువల్ గా అందరికి ఇచ్చే 369 టెక్నిక్ అనేది ఉంటుంది అనమాట. 369 అనేది ఎందుకంటే యూనివర్స్ అనేది 9 అనేది గాడ్ నెంబర్ కింద మనం తీసుకుంటాం. 3 + 6 మళ్ళీ 9 అవుతుంది. సో ఏదైనా 3 నుంచి మొదలవాలి. 3 అగైన్ జూపిటర్ నెంబర్ మనం తీసుకుంటే, 6 మళ్ళీ వీనస్ నెంబర్, 9 ఏమో మార్స్ నెంబర్. సో అది తప్పక అవుతుంది అని చెప్పడానికి 369 చెప్తాం. సో 369 టెక్నిక్ ఏంటంటే పొద్దున అఫర్మేషన్. అఫర్మేషన్ అంటే అసలు ఫస్ట్ ఏంటి, ఎనీ పాజిటివ్ స్టేట్మెంట్, అందులో కొంచెం కూడా నెగిటివ్ ఉండకూడదు అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అని రాసుకోవచ్చు. నేను ఇంగ్లీష్లో చెప్తున్నాను, అది కావాలంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు. అంటే హ్యాపీ విత్ మై ఫ్యామిలీ అంటే ఏంటి, అందరితోనూ సన్నిహితంగా ఉంటున్నాను అని ఉంది. ఆల్రెడీ నా లైఫ్ అలా ఉంది అని రాసుకోవడం, ఆల్రెడీ అయిపోయినట్టు రాసుకోవడం. పొద్దున 3 సార్లు, మధ్యాహ్నం 6 సార్లు, రాత్రి పడుకునే ముందు స్పెషల్లీ 9 సార్లు. ఇది నేను యూజువల్గా ఏం చెప్తానంటే ఒక 7 days అయినా రాయండి, మినిమం 7 to 9 days రాయండి, కావాలంటే చదువుకోండి. ఒక వైట్ కలర్ బుక్ లోనా లేకపోతే ఎట్లా? యూజువల్గా ఏంటంటే పేపర్ మన డైరీలో రాసుకోవచ్చు. అలాగే నేనంటే కొంతమంది కొంచెం కష్టంగా ఉంటుంది బిలీవ్ చేయడానికి, సో పిల్లో కింద పెట్టుకోమంటాం, తల కింద కూడా పెట్టుకోమంటాను. సో అలా పెట్టుకుని పడుకున్నప్పుడు కూడా బాగా అంటే ఏంటి మైండ్కి ఎక్కాలి, నేను పెట్టుకున్నాను అక్కడ అనేది గుర్తుంటుంది కదా మనకి. ఆ గుర్తున్నప్పుడు ఏంటంటే అస్తమానం మనకి గుర్తు చేస్తూ ఉంటుంది కనుక తప్పక ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్కి వెళ్తుంది. కలర్ ఆఫ్ పెన్ కి ఏమైనా ఇంపార్టెన్స్ ఉందా? ఈ కలర్ ఆఫ్ పెన్ కి ఇంపార్టెన్స్ ఉండదు, బట్ ఎస్ కలర్ ఆఫ్ ఇంక్ ఆబ్వియస్లీ ఐ మెంట్ ఇంకే. ఓకే, ఇంక్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. యూజువల్ గా ఏంటంటే మనం ఎక్కువ రెడ్, పింక్ అనేది రిలేషన్షిప్ కి వాడతాము, అలాగే గ్రీన్ అనేది డబ్బు కావాలన్నప్పుడు వాడతాం అన్నమాట. అలాగే వైట్ పేపర్, జనరల్ గా అయితే వైట్ పేపర్, లేకపోతే యూ కెన్ గో ఫర్ ఎల్లో పేపర్. ఇంతే, దాని మీద ఏ కలర్ కనిపిస్తుందో అది రాసుకోండి అని చెప్తాం. సో గ్రీన్ ఎక్కువ చెప్తాం, ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎక్కువ చెప్తాం. సో తప్పక రాసుకోవచ్చు. ఇవి రాసుకుంటే ఏమవుతుందంటే ఇది గుర్తు చేస్తూ ఉంటుంది మన గోల్ ని. ఇవన్నీ ఏంటి గుర్తు చేయడానికి, ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ బ్రెయిన్ ఆల్సో ఇస్ లైక్ కంప్యూటర్. అన్ని ఫైల్స్ ఎక్కడో పెట్టుకుంటుంది, అది తీస్తుంది అనమాట ఎప్పుడో ఒకసారి. బ్యూటిఫుల్. అట్లా 369 కాంబినేషన్ ని నికోలాస్ టెస్లా నంబర్ అంటారు. మంచి బ్యూటిఫుల్ టెక్నిక్ కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుని సంబంధ బాంధవ్యాలు ఖచ్చితంగా మెరుగుపడాలి ప్రతి ఒక్కరు. అది లేకనే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎవరో బయట వాళ్ళ మీద డిపెండెంట్ గా ఉంటున్నారు. అరే సొంత మన బ్లడ్ వాళ్ళతో లేకుండా ఎప్పటికైనా మనతో వచ్చేది మన వాళ్ళే ఖచ్చితంగా. అది మారాలి, ఆ పరిస్థితులు మారాలి, అందరూ సంతోషంగా ఉండాలి ఫ్యామిలీస్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సుధా గారు. కృతజ్ఞతలు. నమస్తే.